హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా తెలుస్తా ఉంది. ఏంటి సిచ్యువేషన్? రైట్ నవీన్, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ అధికారులు అయితే అప్డేట్ ఇచ్చారు. ముఖ్యంగా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణ ప్రభావంతో రానున్న 2-3 రోజులు కూడా అటు ఏపీలో కూడా భారీ వర్షాలు పడతాయి. తెలంగాణలో కూడా మోస్తారు నుంచి చిరుజల్లులు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గత మంగళవారం నుంచి 2-3 రోజుల క్రితం నుంచి కూడా పూర్తిగా ముసురు మనకి కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మేఘావృతమైనటువంటి మబ్బులతోటి పూర్తిగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా పూర్తిగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోయి ఉదయం నుంచి కూడా కనిపించింది. అయితే సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల నుంచి కూడా ఒకపాటి తేలికపాటి వర్షాల నుంచి కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నాం. గచ్చిబౌలి ప్రాంతం కాబట్టి పూర్తిగా కూడా ఐటీ కారిడార్ సాయంత్రం ఇళ్లకే వెళ్లే సమయం కాబట్టి పూర్తిగా వర్షంతో పాటుతో ట్రాఫిక్ జామ్స్ అయితే ఏర్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాయంత్రం నుంచి మరొక 2-3 గంటల పాటు ఈ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకి జిహెచ్ఎంసీ ఏరియాకి సంబంధించి అప్డేట్స్ అయితే జారీ చేయడం జరిగింది. అలాగే ఈ వాతావరణానికి సంబంధించి అయితే దాదాపుగా 2-3 రోజుల పాటు ఇదే చల్లటి వాతావరణంతో పాటుగా ఇదే వర్షాలు, ఈ మోస్తారు వర్షాలు చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పేసి అయితే అప్డేట్స్ ఇస్తామని పరిస్థితి కనిపిస్తుంది.